ఉత్కంఠకు తెరపడింది. మరాఠా ప్రజలు హిందూ ఐక్యతను చూపించారు. మరాఠాలోని తెలుగు ప్రజలు కమలానికి పట్టం కట్టారు. దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలుగా భావించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రక్తి కట్టించాయి. క్షణక్షణం నరాలు తెగేలా ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో ముందు నుంచి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉండగా, జార్ఖండ్ లో మాత్రం రౌండ్ రౌండ్ కి ట్రెండ్స్ మారుతూ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఎట్టకేలకు మహారాష్ట్ర మరాఠీలు బీజేపీ నేతృత్వంలోని కూటమికి, జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారని చెప్పవచ్చు. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను ఇప్పటి వరకు బీజేపీ కూటమి 223 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 55 సీట్ల, స్వతంత్రులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 26 లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందుకనుగుణంగా ఆ పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అటు జార్ఖండ్ లో కాంగ్రెస్ 52 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 28 స్థానాలు, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జార్ఖండ్ లో జేఎంఎం కూటమికి మెజార్టీ ఇచ్చారు. మొత్తం 88 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను జార్ఖండ్ ఫలితాలు తారుమారు చేశాయి. జేఎంఎం కు జార్ఖండ్ ప్రజలు మద్దతుగా నిలిచారని చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ తమ వైపు తిప్పుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. మహారాష్ట్రలో ఓటు షేరింగ్ లోనూ కాంగ్రెస్ బోర్లా పడింది. ఓటు షేరింగ్ లో చివరి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేవలం 9.42% ఓటు షేరింగ్ తో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఉద్ధవ్ శివసేనకు 10.87%, పవార్ ఎన్సీపీకి 11.97% ఓటు షేర్ కాగా, బీజేపీకి కూటమికి 50%కి పైగా ఓటు షేర్ వచ్చింది. బీజేపీకి 23%, షిండే శివసేనకు 13%, అజిత్ ఎన్సీపీకి 14% ఓటు షేరింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.